సాయి గారికి వాళ్ళ మదర్‌తో చాలా అటాచ్‌మెంట్ ఉండేది. అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఎవరికైనా పిల్లలు పుట్టారని హ్యాపీనెస్ అయితే ఉంటుంది. కానీ సాయి గారికి వాళ్ళ మదర్‌తో అటాచ్‌మెంట్ ఉండేది. ఆవిడ చనిపోయిన తర్వాత ఆయన చాలా బాధలోకెళ్ళిపోయారు. సో, పాప పుట్టింది అంటే తప్పకుండా తల్లి లేని పిల్లలకి మా అమ్మే పుట్టింది అనే ఫీలింగ్‌లో ఉంటూ ఉంటారు. సో, పాపతో సాయి గారి అనుబంధం ఏ విధంగా ఉండేది? తను పుట్టినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు? బాబు పుట్టినప్పుడైతే తెలంగాణ మూమెంట్ అసలు సాయి లేడు. ఒక్కదాన్నే వెళ్ళడము డెలివరీ. ఓకే. వచ్చి ఇట్లా చూసాడు. సరే చాలా హ్యాపీ. ఎవరికైనా హ్యాపీ చాలా హ్యాపీగా తప్పకుండా ఫీల్ హ్యాపీ అయితాము. ఆ తర్వాత దగ్గరున్నారైపోయిన. మళ్ళీ 1 వీక్ వరకు సాయికి టైం లేదు ఇంటికి రావడానికి గూడా. ఓకే. అంత అంటే 13 బాబు పుట్టింది. ఓకే. అప్పుడప్పుడే అనౌన్స్‌మెంట్ హ్మ్. టైం గాబట్టి అవును. అట్లా టైం లేకుండే. కామన్‌గా నేను గూడా అర్థం చేసుకుంటా. ఎందుకంటే రెగ్యులర్‌గా చూస్తూనే ఉన్నాం హ్మ్. గదా! మనం మూమెంట్‌ని. మొదటి కాబట్టి నుండి నాకు పరిచయం అయినప్పటి నుండి ఈ థింగ్స్ అనేవి మీకు తెలిసినవే. తెలుసు. అండ్ బయట గూడా ప్రతి ఒక్కరు మూమెంట్‌లో చాలా స్పిరిట్‌గా పాల్గొంటున్నారు. కాబట్టి నేనేం అది గాలేదు. పాప పుట్టినప్పుడు మాత్రం యాక్చువల్లీ పాపే పుట్టాలి అని చెప్పేసి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కూడా పాప పుట్టాలి అనే అదిగా మాట్లాడుతుండే. పాప పుట్టినప్పుడు చాలా హ్యాపీ. పాపని చాలా ప్రేమగా చూసుకునేది. చాలా అంటే ఇంక మాటల్లో చెప్పలేం మనం. బహుశా పాప చాలా మిస్ అయితుండొచ్చు. చాలా ప్రేమంటే ఒక్క మాట కాదు. ఇంక అది చెప్పడానికి రాదు. ఏ ఫాదర్ కూడా అలా చూసుకోరు అన్నంతగా. మరి ఇంత ప్రేమ కూడా ఉండొద్దు సాయి అంటుంటే నేను. సాయి నేను ఉండేదాన్ని చూసి కూడా వేరే వాళ్ళు అనుకునేవాళ్ళు. మరి గింతనా అంత కూడా ఉండొద్దు అన్నట్టు మాట్లాడుకునేవాళ్ళు. పాప పుట్టిన తర్వాత పాపను సాయిని చూసి కూడా నేను అనేదాన్ని. ఇంత ప్రేమ ఉండొద్దు సాయి అని. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఒక 10 ఇయర్స్ జర్నీ అంటే ఏదో కుటుంబాన్ని, ఇంటిని పోషించి నా జీవితం ఎట్లయిపోయింది, లేకపోతే హస్బెండ్ తర్వాత లేడీ లైఫ్ డిఫరెంట్‌గా ఉంటది కదా! అవును. అది తలుచుకొని ఎక్కువ బాధపడేదాన్నేమో. కాకపోతే సాయి నా లైఫ్‌లో చాలా రోల్స్ ప్లే చేశాం. సాయి నాకు మదర్‌గా ఉన్నాడు. నేను సాయికి మదర్‌గా ఉన్నా. ఫ్రెండ్‌గా ఉన్నాం. ఎక్కువ ఫ్రెండ్స్‌గా ఉన్నాం. అప్పుడప్పుడు ఒకరికొకరు ఏదన్నా విషయాలు మాట్లాడుకునేటప్పుడు ఒక టీచర్ లాగున్నాం. అనేక రోల్స్. బహుశా ఎవ్వరు అట్లుండరేమో. సప్తపదికి 100% న్యాయం చేసినంత ఇదిగా ఉన్నారు. మా ఎంబడి ఉండే ఆర్టిస్టులు వాళ్ళందరూ ఉంటారు కదా! ట్రూప్. అవును. వాళ్ళందరికీ ఆల్మోస్ట్ కొంచెం ఆదర్శంగా దంపతులు ఎవరన్నా అంటే మమ్మల్ని అనుకునేవాళ్ళు. వాళ్ళకే కాదు మ్యామ్. మీ లైఫ్ గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా భార్యాభర్తలంటే ఇలానే ఉండాలి అనేంత ఇదిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. మిమ్మల్ని చూసిన వాళ్ళు అలాగే ఎస్పెషల్లీ సాయి గారిని ఆయన ఎంతమందిని ఉత్తేజపరిచారో ఉద్యమంలో కావచ్చు, జీవితంలో పాఠాలు నేర్చుకోవడం కావచ్చు, ఆయన్ని చూసి ఎన్నో నేర్చుకోవచ్చు. సాయి పాపం సాయి కూడా ఎప్పుడు చెప్పుకోలే. ఆయన భరించిన పెయిన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకో కాలం సాయికి సహకరించలే. కాలమే కాదు చాలామంది వ్యక్తులు కూడా సహకరించలే. ఎందుకు సహకరించలేదో తెలీదు. బహుశా సాయికి నటించడం ఎక్కువ రాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. అంటే ఉన్నది ఉన్నట్టు అంటే అవతల వాళ్ళని నొప్పించే విధంగా మాట్లాడాడు. బట్ కొన్ని సహించలేడు. ఆ సహించలేనివి ఏమో ఇంకా అవన్నీ నేను ఎక్కువ మాట్లాడలేను కానీ సాయికి కాలము సహకరించలేదు, వ్యక్తులు సహకరించలేదు. ఓకే రజని గారు. నేను మిమ్మల్ని ఇంకా ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇప్పటికే చాలా సార్లు ఎమోషనల్ అయ్యేలా చేశాను. రియల్లీ సారీ ఫర్ దట్. లేదండి. మీరు మాట్లాడిరని కాదు, ఇంకొకటని కాదు. ప్రతి సందర్భంలో ఇప్పుడు కాదు, ఇంకొక ఎన్ని ఇయర్స్ నేను బతికుంటున్నా తెలీదు. ప్రతి సందర్భంలో నేను ఇట్లే ఉంటా. అది కూడా అవసరమే. ఎందుకంటే ఆ పెయిన్ ఉంటేనే కదా మనకు ఏం చెయ్యాలి అనేది అది నిరంతరం గుర్తొస్తుంటుంది.